బ్లాక్ అయ్యి మరలా అటు కొటాలపర్రు అటు సైడ్కి వెళ్ళి ఒక 8 కిలోమీటర్స్ బైపాస్లో మరలా తిరిగి మొత్తానికి రావడానికి దేవుడు సహాయము చేశాడు. అంటే అలా అడగొచ్చు, నా ప్రయాణం కొరకు అడగొచ్చు, అట్లాగే జీవనం కొరకు అడగొచ్చు, ఉద్యోగం కొరకు అడగొచ్చు, ఇంకా వివాహం కొరకు అడగొచ్చు, అప్పులు బాధ నుంచి బయటికి రావాలని కూడా అడగొచ్చు, కుటుంబం స్థిరపరచబడాలని కూడా అడగొచ్చు, అలాగే పిల్లలు దీవించబడాలని కూడా అడగొచ్చు. కానీ అవన్నీ అడిగి దేవుడు ఏది అడగమని చెప్పాడో దానిని అడగడం ఒకవేళ మర్చిపోతే అది సందర్భానుసారము కాదు. అందుకే ఇక్కడ బైబిల్ ఏమని రాయబడిందంటే, మీరు అడిగేటప్పుడు పరలోకమందున్న తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. ఈరోజు మనందరం ఎక్కువగా దేన్ని అడగాలి అంటే పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మనము అడగాలని ప్రభువు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే నేను ఇంకొక సందర్భాన్ని కూడా మీకు చూపిస్తాను, మరలా ఇక్కడికి వెనక్కి వస్తాను. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో, యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో మీరు నికోదేముతో యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాటలో 3వ వచనం చదవండి ఎవరైనా. యోహాను సువార్త. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఓకే, చాలండి. ఇక్కడ ఏమని రాయబడిందంటే, అంటే ఇద్దరి మధ్యలో సంభాషణ అవుతా ఉంది. ఒక ఆయనేమో నికోదేము సన్హెడ్రిన్లో ఆయన ఉంటాడు. అంటే అతడు గురించి మొదటి వచనంలో యూదుల అధికారి అని ఉంటుందండి, పరిసయ్యుడు అనమాట అతను. ఒకసారి అందరు చెప్పండి, ఎవరండి అతను? యూదుల, కొద్దిగా గట్టిగా చెప్పాలండి అందరు కూడా. మీరేమీ భయపడకండి, వర్షం అయిపోయింది, వెళ్ళిపోయింది, మీరందరూ భోజనం కూడా చేసేసారు. భోజనం చేయింది నేను ఒకనే, నేను ఇంకా చేయలేదు, లాస్ట్లో చేస్తాను. ఓకే, ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళి అయిపోయాక యూత్తో కూడా మాట్లాడుతూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో యూత్ అందరూ అయిపోయిన తర్వాత 5 మినిట్స్ నా దగ్గరికి వస్తే మీకు ఒక చిన్న గైడెన్స్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. అట్లాగా మాట్లాడి ఇక్కడి నుంచి అందరికి ప్రార్థన చేసి వెళ్ళాలని ఇక్కడికి రావడం జరిగింది. ఒక ఆయన పేరండి నికోదేము అనమాట. ఒకసారి నికోదేము అనండి అందరూ ఒకసారి. నికోడమస్ అనమాట. ఆయన యూదుల అధికారి అండి. అంటే ఒక సామాన్యమైన వ్యక్తి ఏం కాదు, పొజిషన్లో ఉన్నాడనమాట. ఈ హ్యాడ్ పొజిషన్. ఆయన ఒక అధికారి, అఫీషియల్ అని బైబిల్లో ఉంది. పరిసయ్యుడు అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం అంతా వస్తుందండి వాళ్ళకి. టోరా అంటారు ఇన్ హీబ్రూ లాంగ్వేజ్. ఏంటంటే టోరా అంటే ఫస్ట్ 5 బుక్స్ ఆఫ్ ద బైబిల్ని, ఆది కాండము, తర్వాత నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవికాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ ఫస్ట్ 5 బుక్స్ ఆఫ్ ద బైబిల్ని టోరా, గ్రీక్ దాంట్లో అయితే కనుక పెంటాటుక్ అని అంటారు. యూదులు వాటిని కంఠత చేస్తారు. పరిసయ్యులకి ధర్మశాస్త్రము చాలా మక్కి చిన్న చిన్న సిలబల్తో సహా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అంత బాగా చదువుతారండి. ఈయన ధర్మశాస్త్రం తెలుసు, పాత నిబంధనల్లో అంత తెలుసు. పాత నిబంధనలో ఏమని రాయబడిందంటే, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటది అని ఉంది బైబిల్లో. రక్షకుడు వస్తాడు. తర్వాత యెషయా గ్రంథం 53లో ఒక ఆయన వచ్చి మనుషులందరి వ్యసనములను, పాపములను, శాపములను ఆయన భరిస్తాడని యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. ఇవన్నీ కూడా నికోదేముకి తెలుసు. పాత నిబంధన గ్రంథాలు కానీ, తర్వాత మోషే ధర్మశాస్త్రం అంతా కూడా తెలుసు. అలాగే ద్వితీయోపదేశ కాండంలో నాలాంటి ఒక ప్రవక్త వస్తాడని, యేసు ప్రభువుని గురించినటువంటి ప్రవచనం కూడా ఉంది. అవన్నీ కూడా ఆయన ఎరిగిన వాడే. కాబట్టి అవన్నీ చూస్తుంటే ఆ లక్షణాలన్నీ కూడా ఎవరిలో కనబడతా ఉన్నాయంటే యేసు ప్రభువులో కనబడతా ఉన్నాయి. అయితే నికోదేముకి చిన్నది అడ్డొచ్చిందనమాట. యేసు ప్రభు దగ్గరికి రావాలంటే ఒక చిన్నది, ఒక ఆటంకం, అంటే అబ్స్టాకిల్, దేర్ వాజ్ ఎ హర్డిల్, ఒక ఆటంకం ఉంది. ఆటంకం ఏంటంటే నికోదేము చాలా సీనియర్ అండి, చాలా వయసు ఆయనకి.
కానీ యేసు ప్రభు చాలా చిన్నవాడు వయసులో అప్పటికి. యేసు ప్రభు వారు బ్రతికిందే 33.5 సంవత్సరాలు బ్రతికారండి ఆయన. 3.5 సంవత్సరాలే పరిచర్య చేశారు ఆయన. మరి ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలోనే చాలా కార్యాలు జరిగాయి. ఆయన చెప్పిన మాటలు మరి జీవపు మాటలు, సత్యమైన మాటలు ఇప్పటికీ మనుషులను అవి వెలిగిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన వయసు ఎక్కువ. యేసు ప్రభు ఏమో చిన్నవాడు, నికోదేము చాలా పెద్దవాడు. నాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు కదా, మళ్ళా ఈయన దగ్గరికి వెళ్తే ఏమన్నా అనుకుంటారని యేసు ప్రభు వారి దగ్గరికి ఎప్పుడు వచ్చాడంటే ఆయన, మీరు ఆ 2వ వచనంలో చదివితే, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా అని ఆయన మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే రహస్యంగా యేసు ప్రభు వారిని ఆయన నికోదేము దర్శించినట్లుగా మనం చూస్తాం. అయితే ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు చాలామంది క్రైస్తవులు అంటే దేవుని బిడ్డలు ఉన్నారండి. ఇండియాలో చాలామంది ఉన్నారు, ప్రపంచంలో అయితే చాలామంది ఉంటారు. తెలిసి ఇప్పుడు మీ అందరూ వచ్చారండి, కానీ కొంతమంది రహస్యంగా కూడా ఉంటారు. మనకు తెలియదు కానీ రహస్యంగా వాళ్ళు దేవుని బిడ్డలుగా మార్చబడిన వారు. నికోదేము లాంటి వాళ్ళు, మోడరన్ నికోడెమస్ కూడా ఉంటారు. మోడరన్ తరంలో ఉన్నటువంటి నికోదేములు చాలామంది ఉంటారు. మా చర్చ్కి అంటే ఒక 5-10 సంవత్సరాల క్రితం ఒక ఆయన వచ్చేవాడు అండి. ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఎందుకో తెలియదు సీక్రెట్గా వచ్చేవాడు. చిన్న బైబిల్ ఉంటుంది కదండి, అది జేబులో ఎవ్వరికి కనపడకుండా కింద జేబులో ఇలాగ కూరేసేవాడు అనమాట. వచ్చి చివరి కూర్చుని రిఫరెన్స్ ఓపెన్ చేసి అట్లా చదివేవాడు. అయితే ఒకసారి ఒక కష్టం వచ్చింది ఆయనకి. దేవుడు ఆయన స్వస్థపరిచినప్పుడు ఆవిడ ఆ చిన్న బైబిల్ ప్రక్కన పెట్టేసి పెద్ద బైబిల్ కొనుక్కుని ఇప్పుడు అందరి ఎదురుగా బైబిల్ పట్టుకొని వస్తాడు ఆయన. అంటే దేవుడు రహస్యంగా ఉన్న వాళ్ళని దేవుడు బహిరంగంగా ఆయన తీసుకుని రాబోతా ఉన్నాడు. ఒకసారి దేవుడు మాట్లాడితే, యేసు ప్రభు వారు మాట్లాడితే, రహస్య క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు కూడా బహిరంగంగా ఆయన గురించి చెప్పేవారుగా మార్చబడతారని మనం చూస్తాం. ఈయనేమో వయసు పెద్దది, ధర్మశాస్త్రం అంతా తెలుసు ఆయనకి. విచిత్రం ఏంటి తెలుసా, చిన్నవాడైనా అన్ని విషయాల్లో ఆయన మరి వయసులో యేసుప్రభు వారు చిన్నవాడు, ఆయన సృష్టికర్త. ఆ విషయం నికోదేముకి అర్థమయ్యి నికోదేము యేసుప్రభు వారిని ఏమంటా ఉన్నాడంటే బోధకుడా అని పిలుస్తూ ఉన్నాడు. అంటే అర్థమేంటి తెలుసండి, నికోదేముకి లేనిది యేసు ప్రభు వారికి ఉన్నది ఒకటే. అదేంటంటే నికోదేముకి ధర్మశాస్త్రం అంతా తెలుసు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు లేడు. యేసు ప్రభు వారికి ధర్మశాస్త్రం తెలుసు, అట్ ద సేమ్ టైం ఆయన పుట్టడమే పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడు. రెండవది, ఆయన బాప్తిస్మము 30వ సంవత్సరంలో తీసుకుంటా ఉన్నప్పుడు పావురము వలె పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగాడని మనం చూస్తాం. కాబట్టి మీరు ఎప్పుడైనా గమనించండి, కొద్దిగా వినండి, అందరూ కూడా వినాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా చేసే సేవ, పరిశుద్ధాత్మతో చేసే సేవ చాలా ఈజీగా క్లియర్ డిఫరెన్స్ కనబడిపోద్ది అనమాట. చూడండి, కొంతమంది బోధకులు మాట్లాడితే అది పరిశుద్ధాత్మ వలన మాట్లాడతారు కాబట్టి అనేకులలో చాలా మార్పు రావడం మనము చూడగలుగుతాం. కొంతమంది మరి పరిశుద్ధాత్మ దేవుని అవగాహన లేకుండా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి లేకుండా కేవలము ధర్మశాస్త్రము, జ్ఞానము, ప్రదర్శన, ఏదో కాసేపు ఎంటర్టైన్మెంట్, నవ్వించడం ఇవే కాదు. పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభువు చెప్తా ఉన్నాడు కాబట్టి ఆయన ద బెస్ట్ టీచర్ అని ప్రపంచం అంతటికి అర్థమైనట్లుగా, అర్థమైన రీతిగా మనము అర్థమైన ఆ స్థితిని మనము ఇక్కడ గమనించగలం. నికోదేము లాంటి వాడే యేసు ప్రభుని ఏమంటా ఉన్నాడంటే బోధకుడా అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభుని అడిగిన ప్రశ్న ఏంటంటే, నీకు దేవుడు తోడై ఉంటే కానీ ఇలాంటి ఏమీ చేయవని నాకు తెలుసు అంటే, అందుకు యేసు ప్రభు ఏమన్నాడంటే, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఒకసారి అందరు చెప్పండి, ఒకడు క్రొత్తగా. అందరు చెప్పాలండి, వెనకాల తమ్ముడు వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పండి, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ వాడు అతడు ఏం చేయలేడండి, దేవుని రాజ్యమును చూడలేడు. అంటే నీకు ఎన్ని తెలిసినా
క్రొత్తగా జన్మించాలని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. నేను ఎప్పుడు చెప్తానండి నా సాక్ష్యం, నేను అసలు సేవ చేస్తానని, ఇలాగ బైబిల్ పట్టుకుంటానని, ఇలా ఊరూర్లు తిరిగి చేస్తానని అసలు నాకు ఒక కల కూడా రాలేదు ఎప్పుడు. చక్కగా చదువుకొని, అంటే ఇంజనీరింగ్ చదువుకొని ఒక ఇంజనీర్గా అవ్వాలనేది మా ఫాదర్, అంటే చదువుకోలేదు మా ఫాదర్ మదరు, వాళ్ళకి ఎవరు చెప్తే అట్లా అనుకుని నేను అలా అనుకున్నాను. కానీ ఇలాగే ఒక మీటింగ్, ఎంత పెద్ద మీటింగ్ కాదు అది, ఈ టేబుల్ ఉంది కదండి, ఈ టేబుల్, ఈ స్టేజ్ అంతా ఉంటుంది అంతే, అది అక్కడ ఒక సభ అవుతుంది. ఆ రోజు వర్షం, ఇలాగే ఇందాక వర్షంలో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మీరు అందరు అక్కడ తడుచుకుంటా పైకి వెళ్ళారు. మళ్ళీ వర్షం తగ్గాక అందరూ ఎవ్వరు వెళ్ళకుండా అందరూ ఇక్కడికి వచ్చేసారండి. మీ అంత గొప్పవారిని మధ్యకాలంలో ఎక్కడ చూడలేదండి, నిజంగా మామూలు కాదు మీరు. ఓకేనండి, ఈరోజు మీ అందరిని దేవుడు దీవించి పంపిస్తాడు. నేను లోపల ప్రార్థన చేశానండి. ఈ ఊరు నాకు బాగా, రాజుగారు, సల్మాన్ రాజు గారు పిలిచేవారు, కంటిన్యూస్ వచ్చేవాడిని ఇక్కడ కదా, ఇదే గ్రౌండ్ అనుకుంటే, కానీ ఇటువైపు పెట్టేవాళ్ళు అప్పుడు. అయితే ఇందాక ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే, ఇక్కడి నుంచి ఇదే వీరవాసురం నుంచి దేవుడు చాలామంది నిజమైన సేవకులను, అద్భుతమైనటువంటి సేవకులను ఆయన లేపబోతా ఉన్నాడు. ఆయన పరిచర్య, మీ పిల్లలు అమ్మాయిలు కూడా పాశ్రమలు అవుతారు చాలామంది అమ్మాయిలు. అలాగని పాశ్రమలు అవ్వడం అంటే అది తక్కువ అని అట్లా అనుకోకండి. మీరందరూ కూడా మరి ప్రభు సన్నిధిలో మీరు చాలా ఎక్కువగా వాడబడడం అనేది చాలా గొప్ప విషయంగా మీరు అందరూ కూడా భావించాలని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. మా చర్చ్లో ఒక చెల్లి ఉన్నారండి, ఆ పేరు అది చెప్పలేండి, రికార్డ్ అవుతుంది కాబట్టి. అమ్మాయి వయసు, మ్యారేజ్ వయసు వచ్చింది. అమ్మాయి నాకు మొన్న అన్న నా పెళ్లి కోసం ప్రార్థన చేయండి అంటే చేస్తున్నానమ్మా అని చెప్పాను. అయితే ఎలాగ ఉండాలమ్మా, ఎలా చూడమంటారని అడిగితే ఆ అమ్మాయి ఏమందో తెలుసండి, పాస్టర్ గారు తప్ప ఎవరినైనా చేసుకుంటానని అందని. అది నన్నే ఇలా గుచ్చేసినట్టు అయిందండి బల్లింతో. ఎవరిని చేసుకుంటుంది, పాస్టర్ గారు తప్ప ఇంకెవరైనా పర్వాలేదు అన్నట్టుగా ఆవిడ చెప్పడం జరిగింది. అప్పుడు నేను చెప్పాను అనమాట, సేవలో ఉండే ఆ ప్రత్యేకతను గురించి ఆమెకి మరి వివరించడం జరిగింది. తర్వాత ఆమె కూడా మరి హృదయంలో ఒక తీర్మానం తీసుకుంది, ఇంత గొప్పతనం ఉంటుందని ఆమె కూడా అర్థమైంది. ఓకే, అయితే ఇందాక నాకు వచ్చిన ప్రేరణ ఏంటంటే, ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చాలామంది యవనస్తులను, యవనరాండ్రను రాబోయే తరంలో మీ కుటుంబాల నుండి చాలామంది సువార్థికులుగా, సేవకులుగా, ప్రవక్తలుగా, అపోజల్స్గా దేవుడు స్థిరపరిచి ఈ స్థలము నుంచి ఆయన లేపబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇది నిశ్చయముగా జరగబోతా ఉందని నేను మీకు ప్రభు పేరిట ఈ సమయంలో తెలియచేస్తా ఉన్నాను. కాబట్టి దేవుడు మీ యొక్క ఆసక్తిని ఆయన చూడడం జరిగింది. ఇప్పుడు ఇందాక వర్షం పడింది, అక్కడి నుంచి అలాగ వెళ్ళిపోవాలి. మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు పైకి వెళ్ళారు, మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఈ ఆసక్తిని చూసి దేవుడు మీ తరములను, మీ పిల్లలను ఆయన సేవకులుగా ఆయన మార్చబోతా ఉన్నాడు. అసలు నేను ఇలా అనుకోలేదండి. అసలు ఇలాగా ఒక మీటింగ్ చెప్పాను కదా, ఇలాగ ఒక చిన్న మీటింగ్ అవుతుంది. ఈ రోజులాగే వర్షం పడతా ఉంది. మా మదరు నాకు ఒక 5 రూపీస్ ఇచ్చి, అంటే ఆయిల్ ఒకటిని ఎండుమిరగాయలు ఒకటి తెమ్మని, మర్చిపోతానేమని ఎండుమిరగాయలు, ఆయిల్, ఎండుమిరగాయలు అనుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఈ లోపల వర్షం పడుతుంది, కరెంట్ పోయింది. ఆ చిన్న మీటింగ్లో కూర్చున్నాను. ఆ రోజు నాకు మరి ఆ మీటింగ్లో వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి, నాకు జరిగిన విషయం ఏంటి తెలుసండి, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాడు అనమాట. ఇక్కడ బైబిల్ ఏముందంటే, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ వాడు దేవుని రాజ్యములో చూడలేడు అని రాయబడింది. క్రొత్తగా జన్మించడం అంటే నాకు తెలియదు అసలు, కానీ ఆ రోజు అర్థమైంది. పరిశుద్ధాత్మ దేవుడు తాకినప్పుడు క్రొత్తగా జన్మించడం అంటే ఏంటో నాకు అర్థమైంది ఆ రోజు. ప్రైజ్ ది లార్డ్. నేను ఆ రోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకినప్పుడు ఆ మూమెంట్, ఆ క్షణం నుంచి కూడా, అంటే నిమిషం కూడా కాదు, ఆ క్షణం నుంచి నాకు అంతా చాలా క్రొత్తగా అనిపించింది. అంటే నేను పాత బిల్డింగ్లే కొత్తగా అనిపించేది.
స్థలమే క్రొత్తగా అనిపించేది, పాత మనుషులే క్రొత్తగా అనిపించేవాళ్ళు. అంటే వాళ్ళు క్రొత్తగా అవ్వలేదు, నేను క్రొత్తగా అయ్యాను. అవి నాకు చాలా నూతనంగా అనిపించినట్లుగా నాకు ఆ రోజు నుంచి అర్థమైంది. క్రొత్తగా జన్మించడం అంటే ఆ అనుభవాన్ని మరి నేను నా వ్యక్తిగతంగా నేను అనుభవించి ఈరోజు ఈ మాటలు మీకు తెలియచేస్తా ఉన్నాను. ఒకసారి మీరు అందరూ గ్రహించాలండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరలోకంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతారు అనుకోకండి. మీ అందరేమీ వెళ్ళిపోరు, అర్థమైందా? మీరందరూ డైరెక్ట్గా వర్షంలో తడిచాను కాబట్టి మనకు కొద్దిగా కన్సెషన్ ఉంటుంది అనుకోకండి ఎవరు. ఇందాక వర్షం కొద్దిగా మీద అంటది, జల్లులు కాబట్టి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతామని అనుకోకండి. క్రొత్తగా జన్మించిన వారు మాత్రమే వెళ్తారు. దేవుని రాజ్యము చూడలేడు అని రాయబడిందని. క్రొత్తగా జన్మించకపోతే అలాంటి వారు దేవుని రాజ్యం చూడలేరని చాలా స్పష్టంగా రాయబడింది. ఇలాంటి మీటింగ్స్ ఎందుకో తెలుసండి, క్రీస్తు రక్షణ సువార్త సభలు ఎందుకో తెలుసండి, బాగా పెట్టారు అదొకటే కాదు, ఫీడ్బ్యాక్ మంచిదే, బాగా పెట్టాలి, ఘనంగా చేయాలి దేవుని పని. స్పీకర్స్ వస్తారు, రకరకాలుగా పిలుస్తాం, అంటే రకరకాల స్పీకర్స్ని అనేక మందిని పిలుస్తాం, ఎవరి విధానంలో వాళ్ళు వాడబడతారు. ఫైనల్గా లాస్ట్ డే ఏం జరగాలంటే కొంతమంది నూతనంగా జన్మించాలి. జన్మించిన తర్వాత వారు నీటి బాప్టిస్మము తీసుకోవాలి, సంఘంలో చేర్చబడాలి. రెగ్యులర్గా చూడండి, ఇలాంటి సభలకి చాలామంది వస్తారు కానీ ఆదివారం రారు. చాలామంది ఆదివారం అటెండెన్స్ చాలా తక్కువ ఉంటుంది. యవనస్తుల యొక్క అటెండెన్స్ సండే చాలా తక్కువ ఉంటుంది, మీటింగ్స్లో ఎక్కువ ఉంటుంది. యవనస్తులు ఎవరు అంటే ప్రత్యేకంగా తమ్ముడోళ్ళు అక్కడ నిలబడ్డారు, అలాంటి వాళ్ళు కొంతమంది రారు. మీరు కూర్చోండి, మీరు కూడా నో ప్రాబ్లం, మిమ్మల్ని ఏమంటలేదు. మొత్తానికి వెళ్ళిపోకుండా బాబు, వాళ్ళు మొత్తానికి ఆ మాటకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నిజంగా జన్మిస్తే, క్రొత్తగా జన్మించిన వారు వారి జీవితాల్లో మరి సంపూర్ణమైనటువంటి మార్పు కలిగి వారు మరి జీవిస్తారని మనం. అయితే ఈ విషయము ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, నికోదేమికి ధర్మశాస్త్రం తెలుసు, బైబిల్ అంతా తెలుసు, యెహోవా గురించి తెలుసు, పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా తెలుసు. కానీ చిన్న పాయింట్, బేసిక్ పాయింట్, క్రొత్తగా జన్మించడం అంటే ఏంటో ఆయనకి తెలియదు. నేను మారిన తర్వాత అండి, నేను చాలా హెవీగా 8th క్లాస్లో మారాను. 7th క్లాస్ వరకు అండి నాకు తెలియకుండా నా శరీరం నన్ను లోకం వైపుకి, శరీరం వైపుకి, పోరాటాల వైపుకి, సినిమాలు, అపవిత్రమైన చూపులు. అప్పటికే అడాలసెంట్గా అంటే నేను టీనేజ్లోకి వెళ్తా ఉన్నాను కాబట్టి నా థాట్స్ అన్నీ చేంజ్ అయిపోయి నాకు తెలుస్తుంది నాకు స్పాయిల్ అయిపోతాను ఇంకని. ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు తాకిన వెంటనే నా జీవితంలో ఒక నూతనమైన జీవితం వచ్చి, బలవంతంగా కాదు చూడండి, బలవంతంగా కౌన్సిలింగ్ ఇచ్చి మాన్పిస్తారు, అలా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే, ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు కనుక నీలోకి ప్రవేశించి ఆయన నిన్ను తాకితే, ఒక 1000 కౌన్సిలింగ్లు చేయలేనిది ఒక పరిశుద్ధాత్మ దేవుని తాకిడి చేయగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, కొంతమంది కౌన్సిలింగ్స్ తీసుకుంటారు, తర్వాత పాజిటివ్ థింకింగ్ అనే బుక్స్ చదువుతారు. నేను కూడా చదువుతాను, నేను ఒక టీచర్గా, యూనివర్సిటీ టీచర్గా అన్నీ చదువుతాను. తర్వాత మెట్లు, విజయానికి 7 మెట్లు, 70 మెట్లు, 80 మెట్లు, ఆ రాసినోడు ఎక్కాడో లేదో తెల్ల, కానీ మనం మాత్రం ఒక్కో మెట్టు చదివేసి ఆ మెట్టు ఈ మెట్టు అని, ఇవన్నీ ఏమీ అవసరం లేకుండా ఇలాంటి ఒక సింగిల్ మీటింగ్లో మీరు కనుక ఇఫ్ యూ ఓపెన్ అప్ దై హార్ట్, మీ హృదయాన్ని కనుక తెరవగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు ఒకే ఒక తాకిడితో ఇక్కడ ఉన్న వారందరిని కూడా ఆయన దర్శించి
ఉండి అలాగ ప్రార్థన చేయాలి కొన్ని రోజులు. మీకు టైం ఉంటే చర్చికి వెళ్ళి ప్రార్థన చేయండి. రేపు ఉదయం ప్రార్థన ఉందండి? ఉదయం లేదనుకుంటా కదా, నైట్ ఉంది కదా. రేపు ఉదయం ఉందండి? లేదు కదా. ఉదయం కొంతమంది టీం వెళ్ళి చర్చిలో మీ అంతటా మీరు ప్రార్థన చేయండి. ప్రభా రాత్రి మీటింగ్లో అందరినీ నింపండి. ప్రభా ఇంటిల్లో ప్రార్థన చేయండి. అందరి ఇల్లు ప్రార్థనా గృహాలుగా మారిపోవాలి. ప్రార్థించేవాడు డబ్బాలా మాట్లాడలేడు. డబ్బాలా మాట్లాడేవాడు ప్రార్థన కూడా చేయలేడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నవాడు సొంత డబ్బా చెప్పలేడు, యేసుని గురించే మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుని లక్షణం ఏంటంటే యేసుని గురించే, యేసు 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 ఆల్ ద టైం. ఎవరి గురించి మాట్లాడతారు వాళ్ళు? యేసు ప్రభు గురించే వారు మాట్లాడగలుగుతారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన అంశాలు, మరి విశ్వాసము, ఎదురు చూడడము, ఈ రెండు చేసి మనందరము కూడా ఒక నూతన బలంతో మనందరం కూడా నింపబడి మనం ప్రార్థన చేయాలని మరి దేవుడు ఈ సమయంలో ఆశపడుతూ ఈ మాటలు, ఈ వర్తమానాన్ని ఈ రాత్రి మరి ప్రభువారు మనకి ఇవ్వడం జరిగింది. ప్రియులారా, హల్లెలూయా, ఆమేన్. అందరూ ఒకసారి మీరు రెండు చోట్ల లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. నేను ఒక చిన్న ప్రార్థన చేసి తర్వాత ముగిస్తాను. అయితే ఈ ప్రార్థనలో అందరూ ఏకీభవించాలి. చిన్నపిల్లలు, పెద్దలు, మరి అందరూ సంఘస్థులు, సంఘంలో ఉన్న నాయకులు, సేవకులు, ఇక్కడ ఎవరైనా సేవకులు ఉంటే వారు, ప్రభా మై లెవెల్ బి నెక్స్ట్, ఇంకొక ప్రమోషన్ ఇన్ ద మినిస్ట్రీ, నా పరిచర్యలో ఇంకా ఒక నూతనమైన అనుభవము నాకు కావాలి ప్రభా అని అందరూ కూడా దయచేసి ప్రార్థన చేయండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. నేను రెండు విషయాలు చెప్పాను ఈ రాత్రి. మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి. విశ్వాసం అంటే కనిపించిన దానిని నమ్ముతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక కార్యాన్ని నాలో చేస్తాడని నమ్మి చేయండి, ప్రార్థన చేయండి. రెండవది, ఎదురు చూడండి ఆసక్తితో. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడిన రీతిగా మీరు ఆశపడి ప్రార్థన చేయండి. ఈ సమయంలో దేవుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన నూతన బలాన్ని, అందరు కళ్ళు మూసుకోండి. ఒక 2 minutes అందరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ అలాగే ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్. అందరూ నోరు తెరిచి ఒక నిమిషం ప్రార్థన చేయండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతా ఉన్నాను. చాలామంది మరి ఆసక్తితో ఎవరైతే ఆ శిష్యుల వల్ల ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తారో వారందరినీ కూడా ఆయన నింపుతా ఉన్నాడు. ఈ రాత్రి భారం అని మీరు అనుకోవద్దు. డోంట్ ఫీల్ బర్డెన్. మీరెవరు కూడా భారంగా ఫీల్ అవ్వద్దు. అందరు కూడా ప్రార్థన చేయండి. ప్రభా ఈ రాత్రి మీరే నీ కృప ద్వారా విశ్వసిస్తా ఉన్నా అని నమ్మి ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. మీరు విశ్వసిస్తున్నారు అనడానికి మీరు నోరు తెరవడము ఒక సైన్. కాబట్టి అందరూ నోరు తెరిచి ఒక ప్రార్థన చేయండి. అందరూ కూడా థ్యాంక్ యూ. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా దేవుణ్ణి అడగండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా దేవుణ్ణి అడగండి. నోరు తెరవండి. అందరూ కూడా, అందరూ బిగ్గరగా, పెద్దలు చిన్నలు అందరూ కూడా నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా క్షమించండి, ఆత్మని మేము ఆర్పేస్తూ ఉన్నాం, దుఃఖపరుస్తూ ఉన్నాం చాలాసార్లు మా క్రియల ద్వారా. కానీ విశ్వాసము ద్వారా జీవజల నదులు పారునని నీ వాక్యం తెలియచేస్తూ ఉంది. ప్రభువా ఈ సమయంలో మీరే అలాంటి ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. అనందరూ నోరు తెరిచి ఒకసారి ప్రార్థన చేయండి ప్రియులారా. హల్లెలూయా, ఓ హల్లెలూయా, స్తోత్రం. ఇంకా నోరు తెరవండి అందరూ కూడా. అపవాది క్రియలు లయమైపోతావు. ఆత్మ ద్వారా నూతన జన్మ. చాలామంది నూతనంగా మార్చబడతారు. ఇంకా ఈ పాప జీవితం నాకొద్దు, ఈ లోక జీవితం నాకొద్దు, ఈ అపవిత్రత నాకొద్దు అని మీరు చెప్పగలుగుతారు ఇప్పుడే.
హృదయాంతరంగాలలో చాలా మార్పు కలుగుతుంది. చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో చాలా గొప్ప మార్పుని మీరు ఈ రాత్రి చూడగలుగుతా ఉన్నారు ప్రియులారా. హల్లెలూయా. ఈ సమయంలో అన్నాను, నేను విశ్వాసంతో ఎదురు చూస్తాను. ఆ పరిశుద్ధాత్మ దేవుని అనుభవం నాకు కావాలి అన్న వాళ్ళు మాత్రమే ఒకసారి మీ కుడి చేతిని చూపించండి. వారి గురించి ఒక ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుని తాకిడి కావాలి, ఆ అనుభవం నాకు కావాలి. ఇంకా నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఐ వాంట్ టు గో నెక్స్ట్ లెవెల్. ఐ వాంట్ టు సీ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ఈ రాత్రి దేవుని మహిమను చూడాలి. నా అంతరంగంలో ఆయన కృపను నేను అనుభవించాలి. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ అన్నవాళ్ళు స్ట్రెయిట్గా మీ కుడి చేతిని అలాగే ఉంచండి. అది మీ ఆసక్తిని చూపిస్తుంది. ఒకసారి అట్లాగా చేతులు ఉంచిన వాళ్ళు ఒకసారి ఇక్కడ ఫ్రంట్కి రండి, ముందుకి వేదిక దగ్గరికి. నేను మీ కొరకు ఒక ప్రార్థన చేస్తాను. త్వరగా ఇక్కడికి వచ్చి నిలవబడితే ఒక చిన్న ప్రార్థన చేస్తాను. త్వరగా ఒక 1 minute వచ్చేస్తే అందరూ కూడా కింద కొద్దిగా చూసుకోండి, కానీ దగ్గరికి రావాలి. ఇది కొద్దిగా అది ఉంచండి సార్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా కావాలంటే వారు ప్రేయర్కి కావాల్సిన వారు కొద్దిగా ముందుకు రండి. వైర్లు అది ఉంటే చూసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ముందుకు వచ్చిన వారు అలాగే ప్రేయర్ స్టార్ట్ చేయండి. ఇక్కడ కూడా కొంతమంది చేతులు ఉంచారు సహోదరులు, వారు కూడా ఇటువైపు వచ్చి ప్రార్థనలు ఏకీభవించండి. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. చిన్నపిల్లలు కొద్దిగా వెనక్కి వెళ్ళండి. కొద్దిగా చిన్నపిల్లలు ఏమనుకోకండి. కొద్దిగా చిన్నపిల్లలు అందరూ తర్వాత తిరిగారు. చిన్నపిల్లలు అందరూ వెనక్కి వెళ్ళండి ప్లీజ్, క్విక్లీ. చిన్నపిల్లలు అందరూ అర్జెంటుగా వెనక్కి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి ప్లీజ్. చిన్నపిల్లలు అందరూ అక్కడికి వెళ్ళిపోవాలి ప్లీజ్, క్విక్. డోంట్ డిస్టర్బ్, టైం వేస్ట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంకా బ్యాక్ చైర్ దగ్గరికి వెళ్ళాలి. ఎవరైనా ఒక్కరు పంపించారండి. వాళ్ళు పెద్దవాళ్ళు, ప్రేయర్ కావాల్సిన వారు మాత్రం రండి. ఆ చిన్నపిల్లలు వెళ్ళమని చెప్పానండి, ఆ చైర్ దగ్గరికి పంపించమని చెప్పాను కదండి. అలా వేస్ట్ చేయకండి దయచేసి. ఇంకెవరైనా రావచ్చు. ప్రార్థన కావాలి, పరిశుద్ధాత్మ దేవునితో నేను నింపబడాలి. అలా ముందుకు వచ్చిన వారందరినీ దేవుడు నింపుతా ఉన్నాడు. ఇంకా మీరు అలాగే ప్రార్థన చేయగలుగుతారు నోరు తెరిచి. ఒకవేళ మీకు నాలుక సడలించబడి మీకు నూతన భాషలు వస్తాయి, అలాగే భాషలతో ప్రార్థన చేయండి. ఇంకెవరైనా ప్రార్థన కావాలి అన్న వారు ఎవరైనా ఉంటే, ప్రార్థన కావాలనుకునే యవనస్తులు కానీ, చిన్నపిల్లలు, పెద్దలు కానీ, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడాలనుకునే వాళ్ళు ఒకసారి మీరు ముందుకు వచ్చి ఇక్కడ నిలవబడండి. ఇంకా మీకు ఛాన్స్ ఉంది. ఇంకా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ ఆయన నింపుతా ఉన్నాడు. ఇప్పుడే చాలామంది హృదయాలు లోపల నుండి దేవుని అగ్ని వారిని కాల్చివేస్తా ఉంది. పండిత రమాబాయి లైఫ్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ చెప్పాను. ఎగ్జాక్ట్గా అదే ఈ రాత్రి ఇక్కడ జరుగుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు అవే కార్యాలు ఇక్కడ జరిగిస్తూ ఉంది. ఇంకెవరైనా రావాలనుకుంటే రావచ్చు. వెనుకున్న వారు కానీ ముందున్నవారు ఎవరైనా ముందుకొచ్చి ప్రార్థనలు ఏకీభవించవచ్చు. I want to pray for you right now. Hallelujah. Oh, hallelujah. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. ఇంకా అందరూ అలాగే యేసు అని చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, స్తుతిస్తూ దేవునిని ఆరాధన చేయండి. కొద్దిగా ఈకో తీసారా? ఈకో. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, ముందుకొచ్చిన బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తా ఉన్నా. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆశను చూస్తూ ఉన్నాడు. ఆయన మీరు అలాగే మొరపెట్టగలుగుతారు. ఆరాధన ఆరాధన, ఓ ఆరాధన ఆరాధన, యెహోవా రఫా, యెహోవా రఫా. ఆరాధన ఆరాధన ఆరాధన.
కమాన్ అందరూ ఒకసారి బిగ్గరగా ఆరాధన ఆరాధన. చప్పట్లు ఎవరు కొట్టద్దు, అందరు ప్రార్థన చేయండి. చప్పట్లు ఎవరు కొట్టద్దు దయచేసి. ఆరాధన ఆరాధన ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచవే వందనమయ్యా. ఈ సమయంలో అందరినీ దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. అందరూ చెక్ చేసుకోండి, మీ శరీరాలు స్వస్థపరచబడతా ఉన్నాయి. మానసిక వ్యాధులు లైవ్ అయిపోతా ఉన్నాయి, దురాత్మలు లైవ్ అయిపోతా ఉన్నాయి. ఈ రాత్రి సంపూర్ణ విడుదల. చాలా మంది యవనస్తుల హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడు తాకినప్పుడు వారి హృదయాలు పగిలిపోతాయి. చూడండి, ఆ యొక్క స్త్రీ ఎలాగైతే ఒక అత్తరు గుడ్డు తీసుకుని వచ్చి పగలగొట్టిందో హృదయాల
మీకు మీరు అద్భుతంగా మీ తీర్మానాన్ని ప్రభువుకు తెలియజేసి ప్రార్థన చేయండి. దేవా, నన్ను సంధించావు నాయన, నీ ఆత్మతో మాట్లాడు ప్రభా. నీ దాసులు మరుగుపరచి మాట్లాడిన ప్రతి మాట మా హృదయాల్లో ప్రభు ఆశీర్వాదకరమలచి దేవా, ఒక అమూల్యమైనటువంటి విత్తనమునైన మహావృక్షం వలె ప్రభు అనేక మంది దీవెనకరంగా ఉంచాలని అందరూ ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. దేవానికి స్తోత్రాలు ప్రభు. వాతావరణం అంతా ప్రభుని ఆధీనంలో ఉంచుకున్నారు నాయన, వాతావరణం అంతా నీ ఆధీనంలో ఉంచుకున్నారు స్వామి. దేవా, ఈ మాటల కొరకైనా మమ్మల్ని నిలబెట్టుకున్నావయ్యా. ఈ వాతావరణం అంతా ఈ ప్రభుని ఆధీనంలో ఉంచుకుని ప్రభు మా కన్నీటి నాయన ప్రార్థన, మా కన్నీటి ముట్టు ప్రభు నీ యొక్క అమూల్యమైనటువంటి నీడలో నేను బలపరిచావేమో. ఈ రాత్రి మమ్మల్ని ప్రభు ఈ రీతిగా నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రాలని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయి. ఎవరు మౌనంగా ఉండకండి. హృదయాలు తెరచి ప్రార్థన చేద్దాం. సర్వశక్తియు మిక్కిలి కనికరమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఏడాది దూడలనా, వేలాది పొట్టిలనా, ఇక ప్రభు నీకు ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చుకున్నదేవు నాయనా. రక్షణ పాత్రను చేతబుచ్చుకుని ప్రభు విశ్వాసముతోనైనా ఆత్మచేత నడిపించబడి ప్రభు నీ మహిమరాధానికి ప్రభు మమ్మల్ని సిద్ధపాటు చేసినందుకు నీకు స్తోత్రాలు. ఇంతవరకు మా జీవితంలో ప్రభు లోకములో వాటిని తిరిగామేమో, ఇంతవరకు నేను లోకాన్ని వెంబడించామేమో, నామకర్త క్రైస్తవుగా జీవించామేమో నైనా. మీ పాదాల చెంతకొచ్చి ఈరోజు ఒక చక్కని తీర్మానం తీసుకుని భాగ్యం ఇచ్చావు. దేవునికి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా. దేవ, ఈ అమూల్యమైనటువంటి నాయన 2025 మే నెలలోనైనా, ఈ అమూల్యమైనటువంటి నాయన 21వ తారీఖు నాయన మా హృదయ జీవితాన్ని మార్చిన దేవానికి స్తోత్రాలు నేను చెల్లిస్తున్నాం నా ప్రభు. బిడ్డలందరూ ప్రభు మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు నీకు వందనాలు ప్రభా. వాతావరణం అంతా ఈ ప్రభా మాకు ఆటంకంగా ఉన్నా వాతావరణంతా మాకు అనుకూలంగా మలిచినది నీకు స్తోత్రాలు. ఇక ప్రభా, ఎంతోమందిని కన్నీళ్ళు పెట్టుకుని ప్రార్థించాను నాయన. మా ప్రార్థన మీరు ఆలకించారు స్వామి. దేవానికి స్తోత్రాలు, దేవానికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభు. మా జీవితంలో నైనా మీరు చూపించిన అపారమైన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభా మా స్థితిని మార్చిన దేవానికి స్తోత్రాలు ప్రభా. నీ దాసులు మరుగుపరిచావు, మాట్లాడావు ప్రభు. పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని సంధించావు నాయనా, నీకు వందనాలు ప్రభు. బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాయినా. నీ దాసులు నీ పాదాల చెంతకు వచ్చిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకా లోకం వైపు వెళ్ళిపోతున్నామేమున్నాయినా ప్రభు, మా జీవితాన్ని మీకు సమర్పించి భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. బిడ్డలందరూ మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభు. ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైనటువంటి అమూల్యమైనటువంటి నైనా ఆ యొక్క అమూల్యమైన శక్తిని పొంది ప్రభా నీ వైపు చూసి గొప్ప భాగ్యం మాకు ఇచ్చావు నైనా. ఈ అమూల్యమైన సభల ద్వారా మా జీవితాన్ని పరిపూర్ణంగా మీరు మరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక ప్రభా, నీ ప్రేమను బట్టి బిడ్డలందరి కొరకు నీ దాసునిగా ప్రార్థిస్తున్నాను. ఎవరైతే కష్టంలో ఉన్నారో, నష్టంలో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో వారందరూ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాము దేవా. ఆత్మీయంగా ప్రభు చెదిగిపోయిన పరిస్థితుల్లో జీవిస్తున్నారో వారందరూ మీరు బలపరచండి ప్రభువా, నీకు స్తోత్రాలు. ఆర్థికంగాను అనారోగ్యాలతో ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ నేను స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ఈ రాత్రి బిడ్డలందరినీ ప్రభా, ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారి జీవితంలో నూతన కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. కష్టములలో, నష్టములలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులు, శోధనలో ఎవరైతే వారందరికీ ప్రభు నీ యొక్క కృప తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కరిని ప్రభు నీ ఆత్మతో నింపండి ప్రభా. చిరుచిన బిడ్డలందరూ నీ ప్రసన్నత, నీ కాంతిని వెలుగుతో నింపినాయినా మా కుటుంబాలకు వెళ్తున్న నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. ఎపిఫానియా ప్రభు కమిటీ సభ్యులైనా ఎంతో కష్టపడి ప్రభా బిడ్డలు చేసిన ప్రయాసను బట్టి నీకు వందనాలు. మా ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ప్రభా విశ్వాసముతో మేము ముందు కొనసాగాం. మా జీవితాలు మీరు చూపించిన అపారమైన ప్రేమను బట్టి నీకు వందనాలు. మా కమిటీ సభ్యులందరూ మీరు దీవించండి నైనా. నీ దాసుని యొక్క ప్రార్థన నీ పాదాల చెంతకు చేర్చుకోండి. ఈ ప్రాంగణంలో స్త్రీలు, పురుషులు బట్టి వందనాలు. యవనస్తులందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. సండే స్కూల్ బాలబాలికను బట్టి నీకు స్తోత్రాలు. దేవదేవ ప్రభు ఆర్కెస్ట్రా బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అదే రీతిగా సౌండ్ సిస్టమ్ వారిని బట్టి నీకు స్తోత్రాలు. లైటింగ్ వారిని బట్టి నీకు వందనాలు. దైవదాసులను బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. అనేక మంది సేవకులునైనా ఈ యొక్క అమూల్యమైనటువంటి స్థలం నిలబడి ఉన్నారు నైనా. ఇక ప్రభు నూరంతల ఆత్మ బిడ్డలకు అనుగ్రహించి ప్రభు నీ కృపలు బలపరచండి అయ్యా. మంచి తీర్మానాలు కలిగి ప్రభావం ఎందుకు వచ్చి నిలబడిన ప్రతి ఒక్కరిని ప్రభు మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. అద్భుత కార్యాలు వారి హృదయాల్లో వాంఛలు ఏమిటో, వారి యొక్క తృష్ణ ఏమిటో గుర్తెరిగిన దేవానికి స్తోత్రాలు ప్రభు. మీ నేత్రాలకు మరుగయ్యున్నది ఏది కూడా లేదయ్యా.
హృదయంతరంగా పరిశోధించే గొప్ప దేవుడు నాయనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు అలఫై ఒమేగా నేనే అని చెప్పిన దేవా నీకు వందనాలు చెల్లిస్తూ బిడల మీ చేతులకు అప్పగిస్తున్నాయినా. నీ దాసుని యొక్క ప్రార్థన పాదల చెంతకు చేర్చుకోండి. వాక్య ఉపదేశాలు అందించిన దైవదాసులను బట్టి వారి టీముని బట్టి నీకు వందనాలు. వారు తిరిగి ప్రయాణాలు తోడుగా ఉండు ప్రభా. బిడ్డలందరూ నీ కృపలు బలపరిచినైనా నీ సన్నిధిని సహవాసంతో నింపి ఇదిగో ప్రభా రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమంతలో మాకు తోడుగా ఉండు ప్రభా. వాతావరణం అంతా మీ స్వాధీనంలో ఉంచుకోనమని నీ దీనదాసుని యొక్క ప్రార్థన పాదల చెంతకు చేర్చుకుని ప్రభు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామానికి హెచ్చిస్తున్నందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభా సేవకులు ప్రేమించి ఆతిథ్యం ఇచ్చిన కుటుంబాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ ప్రసన్నత నీ కాంతి ప్రభా ఇక్కడ ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ ఘనత ప్రభువుని ఆరోపించుకోమని యేసునామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటూ నాము పరమ తండ్రి ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. మా అందరికి దయచేయి. ప్రజల క్షమించిన ప్రకారం ప్రజలకు క్షమించండి. మమ్మల్ని శోధులైతే త్యాగ దృష్టిని తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరమైన నావు తండ్రి ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, దీవెన ఆశీర్వాదం ఈ అమూల్యమైనటువంటి సమయంలో ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి అదే రీతిగా అమూల్యమైన దైవదాసులకును తోడుగా ఉండి క్షేమాన్నిచ్చి భద్రపరిచి బలపరిచి నడిపించునుగాక ఆమేన్. అందరూ సరి చెప్పకూడదాం, ఒక్కసారి అందరూ చెప్పకూడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి, వెళ్ళి కూర్చోండి రా, అందరూ కూర్చోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అమూల్యమైన రాత్రి దైవదాసుల ద్వారా షూట్గా మాట్లాడినటువంటి గొప్ప మాటలు బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దైవదాసులు పాస్టర్ గారు రవి విన్సెంట్ గారికి ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం ఎఫిఫానియా వీరవసరం పెద్దపేట పక్షమున వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అది వారి టీంకి ప్రత్యేకమైన వందనాలు, ఆర్కెస్ట్రా బిడ్డలకు, అదే రీతిగా చేరొచ్చిన ప్రతి ఒక్కరికి ఈ జన సమూహం అంతటి కూడా ప్రభువునాలు ప్రత్యేక వందనాలు. ఈ యొక్క ఎడమవైపున ఉన్నటువంటి దైవదాసులు కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరు కూడా ప్రభునామలో మన సంఘ పక్షమున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అదే రీతిగా రేపటి సాయంకాలం 7 గంటలకు ప్రారంభించబడుతూ ఉంది. డాక్టర్ రవికుమార్ గారు కుంచినపల్లిలో మంచి సేవ పరిచయం చేస్తూ అద్భుతమైన సేవ పరిచయం ద్వారా అనేక మందికి సుపరిచితులు. వారు రేపటి సాయంకాలం రాబోతున్నారు. యథారీతిగానే రేపటి సాయంకాలం ప్రేమ విందు కూడా ఏర్పాటు చేయబడ్డది. దయచేసి అందరూ కూడా ఆ యొక్క రాత్రి సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకేమన్నా చెప్పాల్సిన ఏమన్నాయా? మరి యూత్ ఒకసారి 5 minutes రండి. యవనస్తులు మీ చైర్ మీరు తెచ్చేసుకోండి, ఇక్కడ తెచ్చుకోండి. 1 minute ఇక్కడ త్వరగా ఒక 5 minutes వచ్చేయండి. ఎవరి చైర్ వాళ్ళు తెచ్చేసుకోండి. ఎవరి చైర్ పట్టుకుని వాళ్ళు వచ్చేయండి. ఆ చివరున్న తమ్ముడోళ్ళు కూడా ఒకసారి ఆ చైర్ తీసుకుని ముందుకు వచ్చి దయచేసి అందరికీ వందనాలు. అందరికి ప్రత్యేకంగా యవనస్తులు మాత్రం ముందుకు వచ్చారండి. మిగతా వాళ్ళందరూ కూడా దేవుని నామలో సెలవు తీసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ ప్రార్థన చేయండి. రేపు కూడా దేవుని నామలో మంచి వాతావరణం అనుగ్రహించాలని ప్రార్థన చేయండి. అనేక ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చారు. వారికి ఈ యొక్క వాతావరణం అననుకూలంగా కారణంగా దయచేసి సంఘ పెద్దలు ఒకసారి కమిటీ సభ్యులు దయచేసి ముందుకు రండి. పిసిసి వారు, ఎల్సిసి వారు, ట్రెజరర్స్ దయచేసి ఒక్క నిమిషం దైవదాసులకి చిన్న ఫెలిసిటేషన్ ఉంది. మన సంఘానికి ఉన్నటువంటి గొప్ప ఆనవాయితీ. దయచేసి ముందుకు రండి. పిసిసి వారు, ఎల్సిసి వారు, ట్రెజరర్స్, కమిటీ సభ్యులు దయచేసి పైకి రండి. చిన్న ఫెలిసిటేషన్ ఉంది. ఈ కార్యక్రమాన్ని జరిగిద్దాం. ఈలోపు అందరూ ఇందా చెప్పాను కదండి 27వ తారీఖున ఒక 27 అది ఉంటుంది అన్న. ఒకసారి రవి విన్సెంట్ అని ఒకసారి అందరూ ఓపెన్ చేసి అది సబ్స్క్రైబ్ చేసి అందరికి పెట్టండి. యూత్ అందరికి బ్యాక్ కూడా చేయండి. కూర్చో ఇదండి. ఓకే ఓకే ఇట్లా నిలబడిపోతాను. అమ్మ ఎవరన్నా ఫోటో తినరా సెల్ ఫోన్లో? ఓకే పర్లేదు సార్, దండేం అవసరం లేదు సార్, పర్వాలేదు. యూత్ మాత్రం వచ్చేయాలి నాకు త్వరగా దండ అయ్యే లోపల. దండ యూతే. ఓకే అందరు చెప్పలు కొట్టండి ఒకసారి. చెప్పలు కొట్టండి ఒకసారి. రైట్ థ్యాంక్ యూ.
రైట్ అయ్యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.